తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా టీడీపీ, వైసీపీ వంటి వారసత్వ పార్టీల మధ్య నలిగిపోతున్న ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన మూడవ ప్రత్యామ్నాయం పుట్టుకొచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అవుననే సమాధానం చెబుతున్నారు. అయితే ఈ మార్పుకు కేంద్ర బిందువుగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కనిపిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో గతంలో వచ్చిన అనేక పార్టీలు ఏదో ఒక దశలో ప్రధాన పార్టీలకు తోక పార్టీలుగా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి. కానీ రామచంద్ర యాదవ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత భిన్నంగా మలుచుకుంటున్నారు. గ్లామర్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదా భారీ ధనబలం వంటి ఆసరా ఏమీ లేకుండానే కేవలం ప్రజా సమస్యలే అజెండాగా ఆయన సాగిస్తున్న పోరాటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పవన్ కళ్యాణ్ వంటి నేతలు పొత్తుల చుట్టూ రాజకీయాలు చేస్తుంటే రామచంద్ర యాదవ్ మాత్రం ఎవరి అండా లేకుండా ఒంటరిగా పోరాటం సాగిస్తున్నారు. బీసీ, కాపు, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో రామచంద్ర యాదవ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి రైతు సమస్యలు, మహిళా భద్రత, నిరుద్యోగం మరియు విద్యార్థుల ఇబ్బందులపై ఆయన నిరంతరం రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. ప్రతి ప్రజా సమస్యలోనూ పాలకులను ప్రశ్నించే గొంతుకగా నిలబడడం ఆయనకు క్షేత్రస్థాయిలో గుర్తింపును తీసుకొస్తోంది. టీడీపీ మరియు వైసీపీ వంటి బలమైన శక్తుల ముందు ఎవరూ ఎదురు నిలబడలేని పరిస్థితుల్లో రామచంద్ర యాదవ్ మాత్రమే ధైర్యంగా సవాలు విసురుతున్నారు. సమయం పట్టవచ్చు కానీ మార్పు అనివార్యం అన్న సంకేతాలను ఆయన తన పోరాటాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద ఒక స్థిరమైన, పటిష్టమైన మూడవ శక్తిగా ఎదిగేందుకు కావలసిన అన్ని లక్షణాలు రామచంద్ర యాదవ్ లో కనిపిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.